తల్లికి నలుగురు పుడితే ఒకే కూర మీద ఒకే అన్నం మీద రుచి ఉండదు. అవునులే, నలుగురు 4 రకాలు ఉంటారు. ఎవరు నచ్చిన దేవుని పూజ చేసుకోవాలి. అవును, అందరం ఒకటే. అయితే తండ్రి ఎవరనేది తెలుసుకోవాలి. అది సరే, ఎవరిని పడితే వాళ్ళని పోయి నాన్న అంటే కుదరదు. అది ఎట్లా? అది నేను ఒక తండ్రికి 4 పిల్లలైనా 8 పిల్లలైనా తండ్రి ఎవరో గుర్తుపట్టాలి మనం. అందుకని నిజమైన దేవుడు యేసుక్రీస్తు మనం చేసిన పాపాల నిమిత్తం మనం ఏదో ఈ పశువుల్ని మేకల్ని గొర్రెల్ని బలిస్తే పాపం పోదని ఆయనే పరిశుద్ధంగా ఈ భూమి మీద పుట్టి ఒక కనిక గర్భమందు ఆయనే 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసం దెబ్బలు తిని అట్లా జరగాలని ప్రణాళిక ఆయన ప్రాణం పెట్టి తిరిగి నింపుతూ చెడు అలవాట్లకు బానిసలుగా మారి నశించిపోతున్న మనుషులను అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించడానికి యేసుక్రీస్తు మార్గంలో నడిపించి దేవుని ఎదుట సాక్ష్యాలుగా నిలబెట్టడానికి మా లక్ష్యం అన్నారు. నాకు సంతోషం. యేసుక్రీస్తు మంచి దేవుడు. యేసుక్రీస్తు అనగానే ఏదో మనం ఒక కులానికి ఒక జాతికి అంటగట్టేస్తాం. ఆయన సర్వమానవాళికి నిజమైన దేవుడు ఆయనే. ఆయన లోక రక్షకుడు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం చనిపోవడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు మీలాగా నాలాగా బ్రతికి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచి నేను మళ్ళీ వస్తాను, మీరు తెలియని వాళ్ళందరికీ చెప్పండి నా మాటలు, ఈ భూమి అంతా పాడైపోయింది, నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. అందుకే నా మాటలు చెప్తున్నావు, తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన నమ్ముకోవటం వల్ల చాలా ప్రశాంతం. ఈ వయసులో నిజం చెప్పు, నువ్వేం పని చేస్తావు? నాకాడికి మనకి ఊర్లో పల్లెకి రమ్మను, ఏమగొండు సరే నా కాడికి బాగా చేస్తావు. నాకు మోకాలు గెలి మీద పడి ఒక 2 నొప్పులు వేసింది కానీ నా కాడికి పని చేసేవాడు లోకంలో లేడు. డబ్బులు వస్తున్నాయి వారం వారం డబ్బులు. ఓకే, ఇదిగో మంచి తాగావా? ఎందుకు తాగావా? తప్పు కదంట, తాగకూడదు అట్లా. బాబు ఎందుకు? బా కళ్ళు వాసన వస్తుందన్న. ఏం పని చేస్తావు నువ్వు? ఏం బండికి? సరేలే కానీ 50 రూపాయలు అట్లా ఇవ్వకూడదులే కానీ తాగే వాళ్ళకి. నీకు ఏదైనా తినడానికి లేకపోతే ఇస్తాం, అది వేరే విషయం. కానీ యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో. చచ్చిపోయిన తర్వాత అయినా స్వర్గానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరున వందనాలు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఈరోజు సువార్త చేయడానికి బయలుదేరాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఏమని చెప్తుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తుంది. అందుకని బయలుదేరాం. ఇదిగోండి ఈ పాంప్లెట్స్, బైబుల్స్, ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఈ పాంప్లెట్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణలోనికి రావాలి. మీరంతా కూడా ప్రార్థించండి. ఓన్లీ ప్రార్థించడం మాత్రమే కాదు, మీరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటించండి. ఈ లోకంలో పోతా ఏమీ లేదు, షర్టు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే. కాబట్టి ప్రభు చెప్పారు, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పోస్తారా మాకు? ఎంత ఎంత? లీటర్ 70. మీరు డబ్బులే ఇచ్చారా? మంచిది. దేవుడి మాటలు చదివించుకోము, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే ఒకరికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు, ప్రపంచం మొత్తానికి దేవుడు. చదివించుకుని నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏంటంటే ఈ రూట్లో ఇట్లా వింజమూరు పోవచ్చా? కాదు, మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మీకు ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు ఉన్నాయి. భార్య పిల్లలు నేను నమ్ముకుని ఉన్నారు. నువ్వేమో బీడీలు సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు పడేసావు. తప్పు మానేయాలి. మనమే పిల్లలకి మాదిరికరంగా ఉండాలి. తాగితే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఇగో దేవుడు మాట చదువుకున్నావన్నా, ఇదిగో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏదో ఒక తక్కువ కులం వాళ్ళకి, ఎక్కువ కులం వాళ్ళకి, లేదంటే ఊరి చివరి ఉండే వాళ్ళకి కాదు. ప్రతి మానవుడికి దేవుడు ఆయనే. ఈ భూమి మీద బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి. చనిపోయిన తర్వాత రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడని నమ్ముకోవాలి. అది తెలుసుకొని మీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆ బీడీలు సిగరెట్లు మానండి. థ్యాంక్ యూ. ఏం పెద్దాయనా, ఈ వయసులో కూడా సైకిల్ దొక్కుతున్నావు?
ఏ ఊరు మీది? ఈ కొండపల్లి. ఇప్పుడు సైకిల్ తొక్కితే నీకేం మోకాలు నొప్పి వేయట్లేదా? ఎప్పుడు ఈ తొక్కితే నాకు ఉండవు. ఏమన్నా చదువుకున్నావా? అస్సలు. అయితే ఇది ఇంటికాడ చదివించుకో. ఇవి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు 3వ రోజు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవరు 3వ రోజున తిరిగి లేవలేదు. మన పాపాల నిమిత్తం ఆయనే వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. మనం చనిపోయేలోపు ఏదో పొలం ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, మనమలు ఉన్నారా, మనవరాలు ఉన్నారా కాదు. సత్యాన్ని తెలుసుకుని చనిపోవాలి. లేదంటే భయంకరమైన నరకం ఉంది. మంచిగా దేవుడిని నమ్ముకుంటే స్వర్గం కూడా ఉంది. అందుకని చనిపోయేలోపు తెలుసుకోవాలి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన తెలుసుకునే చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. చదివించుకో, నీకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. హలో, బండి దిగక్కర్లేదులే బ్రదరు. ప్రైజ్ లార్డ్. ఎవరో భయం వేస్తుంది ఈ ఏరియాలో. ఎవరో ఓకే 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 ఓకే. సువార్తగానే వెళ్తా ఉన్నాం, నిన్ను కూడా బంధిస్తున్నాం. ఓకే, మీకు 2 పిల్లలా? లేదన్నా, స్కూల్ పిల్లలు. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. హెబ్రోన్ కదా, కేరళ పాస్టర్ గారు. ఓకే. ఏమమ్మా నడవలేకనే పోతున్నావు? నడవాలని పొద్దున్న కాలు ఇరుగున్నాను. అదే నడిచినట్టు ఉంటుందని. ఓకే ఓకే. ఏమైంది? కాలు జారిపడి మోకాలు ఇరిగింది. ఇప్పుడు బాగైందా? ఆపరేషన్ చేసి. ఓకే, బాగా నడుస్తున్నావు. ఇగో మంచి దేవుడి మాటలు చదివించుకో పిల్లలతోటి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, నీకు చాలా నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. ఎంత సంతోషం అంటే ఇంకా చెప్పడానికి వీలు కాదు. నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి పోయి గుండు చేర్చుకున్నా, ఏమీ ఉపయోగం లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఒక మనిషిగా మారా. అంతకుముందు నేను మనిషిని కాదు, ఒక సైకో అనుకోవాలి. సరేనా? మీరు కూడా చదివించుకుంటే చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏందమ్మా చాకలికొండ బొద్ద ఇటు? ఓకే. ఇదిగమ్మా, ఇది ఒక్క నిమిషం. దేవుడు మాటలమ్మా, చదివించుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలై. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమ్మా, పొద్దున్నే గడ్డపారితే ఎవరిన పొడుస్తావా ఏంటి? ఎక్కడికి పోతున్నావు? కరువు పనికి. ఎంత ఇస్తారు రోజుకి? నీదేనా పేరు? నిజంగా? ఎన్ని రోజులు నుంచి చేస్తున్నావు నువ్వు? ఓకే ఓకే. ఏమన్నా చదువుకున్నావా? ఇదిగో తెలుగు మాటలు చదువుకో. దేవుడు మాటలు, మంచి మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, నీకు చాలా నెమ్మది కలుగుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఏంటి బాబాయ్, రిక్షా ఏంటి? అన్న బాడుగుల కోసమా లేకపోతే మీ సొంతం? గడ్డి తోలుకోవటానికి. అయినా ఈ వయసులో ఏం లాగుతారు రిక్షాని? పిల్లలు లేరా? ఓకే. ఏం చేస్తుంటారు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? 3 ఎకరాలు. ఏం పండిస్తున్నారు? ఓకే ఓకే. ఆత్మకూరు దాకా వెళ్దామని వెళ్తున్నాం. గుర్తుపట్టావా నన్ను? నాకైతే గుర్తు దొరకలేదు. చదువుకున్నావు ఏమన్నా? ఇదిగో ఈ చదువుకో. దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. రామాయణము, ఖురాను, మహాభారతం, బైబిల్ అన్నీ. బైబిల్ చెప్తుంది తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు ఏ దేవుడు లేడు, నేనే దేవుడు అని చెప్తుంది. యేసుక్రీస్తు అంటే మనమేమో ఏదో ఒక తక్కువ కులంలా చూస్తాం. ఏదో అమెరికా దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అనుకుంటాం. కానీ నిజమైన దేవుడు ఆయనే, మనల్ని పుట్టించిన ఆయన. మనమేమో నిజమైన సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని పూజ చేస్తున్నాం. తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు భార్య, పిల్లలు, మన రిక్షా, ఇల్లు అన్నీ ఉంటాయి. కానీ మనం పోయేటప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. వదిలేస్తే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత 2 ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడని ఇక్కడ మనం నమ్ముకోవాలి. చనిపోయే లోపు ఏదో ఊరిగా బ్రతుకుతున్నామంటే సరిపోదు. సత్యాన్ని తెలుసుకుని బ్రతకాలి కదా. ఇప్పుడు మనం ఏదన్నా కూరగాయలు కొనడానికి వెళ్తే అన్నీ పుచ్చిపోయినాయి, కులిపోయినాయి కొనంగా మంచిగా ఏరుకొని కొనుక్కుంటాం కదా. అట్లాగే చాలామంది దేవీ దేవతలు ఉన్నారు. కానీ వాళ్ళలో ఎవరు నిజమైన దేవుడు అనేది మనం తెలుసుకుని చనిపోవాలి. సరేనా? తెలుసుకో, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబాయ్.
ఏం పెద్దామా నడవటానికి సరిగ్గా కాళ్ళే లేవు, 2 కొడవలు పెట్టి బయలుదేరావు ఎక్కడికి? కోస్తావు గడ్డి? మోకాలు బాగానే ఉన్నాయి. ఈ పిల్లలు లేరా? వాళ్ళు కోసుకురారా? అందరూ బయట ఉన్నారు. మరి నువ్వు ఈ వయసులో ఎన్ని రోజులు కష్టపడతావు ఇట్లా? సరే చేసుకో, మంచిదిలే. ఇగో దేవుడు మాటలో ఇంటికి పోయి పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకోవాలా. ఆయన చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నమ్ముకుంటేనే మనం స్వర్గానికి వెళ్తాం చనిపోయిన తర్వాత. రేపో మాపో మనం అంతా చచ్చిపోవాల్సిందే. చచ్చిపోతే మనతో పాటు మన కొడివేళ్ళు, మన పొలము, మన ఇల్లు, మన పిల్లలు ఎవరు రారు, మనమే వెళ్ళాలా. అందుకని ఈ లోపల యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్ముకొని చచ్చిపోవాలి. అప్పుడు మనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది. లేదంటే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాంటి భయంకరమైన నరకం. తెలుసుకో సత్యాన్ని, బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, నీకు మారు మనసు కలుగు చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మా. సర్దికూర తినొచ్చావా లేదా? తినకుండా వస్తే నీరసం రాదంటావమ్మా? సరే సరే పో మరి తొందరగా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి చూడండి, మన భారతదేశంలో రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ట్యాక్సీలు మాత్రం అన్నింటికీ కట్టించుకుంటారు. సబ్బు కొన్నా, ఉల్లిపాయలు కొన్నా, బ్రష్ కొన్నా, ఇంకా దువ్వెన కొన్నా, టీ పొడి, పాలు ఏవి కొన్నా సరే ట్యాక్సీలు అయితే ఉన్నాయి. రోడ్లు మాత్రం అసలు ఎంత చండాలంగా ఉంటున్నాయంటే, ఈ డబ్బంతా ఏమైపోతుంది? ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కంటే మన దేశంలోనే గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం. అలాంటిది రోడ్లు ఏమో ఇంత దరిద్రంగా ఉంటున్నాయి. ప్రభుత్వం వారు స్పందించి ఈ రోడ్లన్నీ తొందరగా మంచిగా వేస్తే బాగుండేది. థ్యాంక్ యూ. తమ్ముడు ఇట్లా వింజమూరు వెళ్ళొచ్చా? మీదే ఊరు తమ్ముడు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏమన్నా 8th క్లాస్ చదువుతున్నావు? ఇది ఏ ఊరు పోతుందో తెలియదా? ఓహో, అవతల తెలియదు ఇంకా. ఓకే, మంచి తమ్ముడు. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? తెలుగు రాదా అస్సలు? చదువుకో. జీసస్ క్రైస్ట్ మంచి దేవుడు, సరేనా? అది బాగా చదువుకు, నీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడు. చిన్న ప్రేయర్ చేసుకో అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏ మునిగాల మీద కూర్చున్నావు? మోకాలు నొప్పులు లేవా? ఉన్నాయా? మరి ఎందుకు అట్లే కూర్చున్నావు? ఏమైనా చదువుకున్నావా? ఇదిగో పిల్లలతో చదివించుకో. దేవుడు మాటలు, మంచి మాటలు చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన అందరికీ ప్రభు. ఆయన నమ్ముకుంటే చాలా నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. వీటన్నిటికంటే ముఖ్యంగా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏం పెద్దాయనా, ఏంది మన చంద్రబాబు నాయుడు గారు డ్రెస్ వేసారు? ఏంది మీరే? ఏంది ఎక్కడికి పోయేస్తున్నావు? పొలం కాడికా? ఎన్ని ఎకరాలు ఉంది? కరువు పనికి పోతున్నావా? ఉందా నీ పేరు? ఈ వయసులో నిజం చెప్పవా, నువ్వేం పని చేస్తావు? నా కాడికి మనకాళ్ళ ఊర్లో పనిలోకి రమ్మను, ఏమగొండు నీలాగే సరే. నా కాడికి బాగా చేస్తావు. నాకు మోకాలు గెలిమిన బడి ఒక 2 నొప్పులు వేసింది, కానీ నా కాడికి పని చేసేవాడు లోకంలో లేడు. డబ్బులు వస్తున్నాయి వారం వారం? వారం డబ్బులు. ఓకే, ఇదిగో మంచి దేవుడు మాటలు పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మాటలు అవి మంచి దేవుడు ఆయన. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఏం పెద్దాయనా, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టేదేమో మేము, తోలేదేమో మీరా? ఎన్ని ఉన్నాయి? పాలిచ్చాయి ఒక 4 ఉండలే. నెలకి ఏమాత్రం ఆదాయం ఉంటది మీకు 4 మీద? అన్న కాడికి ఇంకేం చేస్తాం? అంటే నెలకు 40,000 వస్తాయా? 4 మీద 40 రావులే. 15,000 16,000. ఓకే ఓకే. మరి ఏంటి సెల్ ఫోన్ మంచి టచ్ ఫోన్ పెట్టావే? ఏదో ఒకట్లే. ఈ వయసులో కూడా చదువుకున్నావన్నా? చదువుకున్నాలే. ఇదిగో మంచిది, ఇదిగో దేవుడు మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలయ్యి. యేసుక్రీస్తు అంటే ఏదో ఊరు బయట ఉండే వాళ్ళ కోసం అని అనుకోబాకు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండి దేని రూపంనైనా మనం విగ్రహంనైనా పూజించకూడదు. ఆయన్నే పూజించాలి. ఆయన ఆత్మస్వరూపి, ఆయనకి రూపం లేదు. అందుకని మీరు యేసు కృపను నమ్ముకోండి.
బయలు పోతాను బర్రెలు కాదు, మేము కూడా పోతున్నాంలే. యేసు ప్రభుని నమ్ముకో, నీ జీవితం బాగుపడిద్ది. సరే సరే ఆ? చనిపోయిన తర్వాత స్వర్గానికి కూడా వెళ్తాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గేదెల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ క్రైస్తవులారా, ఓన్లీ వీడియోలు చూడటమే కాదు, యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం సెలవిస్తుంది, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని లాగి రక్షించాలంట. మీరంతా ఎంతమందిని లాగి రక్షిస్తున్నారండి? ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలంతా. మీరు అసలు లాగుతున్నారా? మీరు లాగట్లా. మీరు కనుక ఈ లోకంలో కాలిపోయే వాళ్ళని కనుక మీరు కనుక లాక్కపోతే, సువార్త అనే నీళ్లు చల్లి మీరు ఆ మంటలను చల్లార్చి వాళ్ళు బయటికి లాగాలి. లాక్కపోతే రేపటి రోజున నువ్వు నరకంలో పడ్డప్పుడు నేను లాగేవాళ్ళు ఎవరు ఉంటారు? ఏదో ఊరిక పేరుకి మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, ఆయన బల్లా తీసుకుంటున్నాం, నేను సరిపోతుందిలే నాకు అనుకుంటే కాదు, అది కాదు. బల్లా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణాన్ని ప్రకటించాలి, ప్రచురింప చేయాలి. లేదంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. నీ పనులు నువ్వు చూసుకోవటానికి ఈ లోకంలో బ్రతకాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద అడుక్కునేవాడు కూడా 3 పూటలు తింటున్నాడు. నువ్వు మహా అంటే నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకో పూట ఎక్కువ తింటావు, కానీ ఉపయోగం ఏం లేదు. ప్రభువుకి మాత్రం లెక్క చెప్పాలి. అందుకని దయచేసి మీరంతా కూడా అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి ఆయన ఎదుట రక్షించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, ఈ రోడ్లు చూడండి. గవర్నమెంట్ ఏమో సువార్త చెప్పుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు. ఓకే, బాగుంది. కానీ మరి మనం కట్టే డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? అసలు రోడ్లన్నీ బాగు చేయాలి కదా. ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కంటే మన దేశం, భారతదేశంలోనే చాలా ఎక్కువగా ట్యాక్స్ ఉంది. ఇంకా రోజు స్నానం చేసే సబ్బు దగ్గర నుంచి పడుకునేటప్పుడు తాగే మజ్జిగ వరకు కూడా అన్నిటికీ ఉంది ట్యాక్స్. కానీ రోడ్లు మాత్రం నీట్గా లేవు. ప్రభుత్వాలు స్పందించి మంచిగా మన దేశ అభివృద్ధికి తోడ్పడితే ఇంకా బాగుంటుంది. అన్నీ ఈ ట్యాక్స్ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఇంకా ఎందుకు మన భారతదేశం అప్పుల్లోనే కూరుకుపోతుంది? ఇదంతా కూడా మేధావులు, ఉన్నతమైన అధికారులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అదనమాట మన భారతదేశం పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏందన్నా పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ కాదు, ఎలుకలు కొట్టేసి. కాదులే, పెట్రోల్ అయిపోయింది. ఏమన్నా కొద్దిగా ఇద్దామనిలే. ఇదిగో మంచిదన్నా. ఇదిగో అన్న, దేవుడి మాటలు చదువుకోండి, మంచి మాటలు. మరి ఇప్పుడు ఎట్లా పోతావు? సరే, అది చదువుకోండి అన్న. చదువుకుంటారుగా మీరు? చదువుకున్నారు కదా? ఓకే. అదే యేసుక్రీస్తు మాటలన్నా, మంచి దేవుడు, చదువుకోండి, బాగుంటది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. క్రైస్తవులరా, ఓన్లీ చూసి వీడియో మాత్రం సంబరపడిపోకుండా మీరు కూడా బైబిల్ని బాగా చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారం జీవించండి. బైబిల్ గ్రంథంలో 96వ కీర్తన 2వ చరణం ఏమని చెప్తుందంటే, ఆయన నామమును స్తుతించండి, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి అని ఉంది. అనుదినము అంటే ఏదో ఒక రోజు 2 రోజులు, ఏదో ఒక పూట అరపూట కాదు. అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. దేవుడు మనల్ని ఎందుకు తయారు చేసుకున్నాడు మానవుడిగా? దేవదూతలు ఆయన మాటలు వినట్లేదని మనిషిని తయారు చేసుకున్నాడు ఆయన. కానీ మనమే ఆయన స్తుతించకుండా, ఆయన సువార్తను ప్రకటించకుండా, ఆయన రక్షణ సువార్తను అనేక మందికి చెప్పకుండా ఎలా ఉండగలుగుతున్నాం? అందుకని దయచేసి ఇప్పటి వరకు నీ సొంత పనులు చాలా చేసుకున్నావు. ఇప్పటి నుంచి కనీసం రోజుకు ఒక పూటైనా దేవుడి పని చేస్తే అదే మనకి పరలోకంలో ఆస్తి. ఈ లోకంలో ఈ జానెడు పొట్ట కోసం, ఈ 3 బట్ట కోసం ఎన్ని సంపాదించుకున్నా మొత్తం వదిలేసి వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయేసరికల్లా మన పరలోకపు అకౌంట్లో మన డబ్బులు ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకొనుడి, అక్కడ దొంగలు కన్నము వేయరు, మీ సొమ్ము ఎక్కడికి పోదు. మరి ఇక్కడ సంపాదించుకుంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవటమే. దయచేసి మీరు ఆయన రక్షణ సువార్తను అనుదినము ప్రకటించండి. థ్యాంక్ యూ. ఏందండి మీది కళ్ళు షాపా? ఏంటి, తాటికల్లా, ఈతకల్లా? ఈతకల్లు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ అంటే మీ సొంత ఊరు ఏ ఊరు? సొంతూరు రొంపుతొడ్ల. అంటే ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి మీకు? బాగానే ఉన్నాయి అన్ని. మరి తెలంగాణ భాష మాట్లాడుతున్నారు? మేమా తెలంగాణ. తెలంగాణనా? ఏ ఊరు? నల్గొండ.
నల్గొండ జిల్లా అయితే ఇక్కడికి కళ్ళు తీసుకోవడానికి వచ్చారు. రోజు ఎన్ని చెక్కులు పోస్తారు? మేమా 10 చెట్లు. 10 చెట్లు. ఎంత వస్తాయి రోజుకి? రోజుకి ఎంత వస్తాయి? రోజుకి 20 లీటర్లు 30 లీటర్లు వస్తాయి. 20 లీటర్లు 30 లీటర్లు. ఎంతమంది అవుతారు? బేరాలు లేవు. ఎంతమంది అవుతారు? ఎంతమంది తాగట్లేదు పెద్దగా. ఎందుకని? అందరూ మందుకు అలవాటు పడిపోయారు. మందుకు అలవాటు పడిపోయారు. మరి తాగితే నిషా రాదా? ఏమొచ్చినా గ్యాస్ స్టవ్లు అని తాగట్లేదు, అంత బీపీ షుగర్ అని. మీరు దాంట్లో ఏమైనా కలుపుతారా? ఏం లేదన్న, అస్సలు ఏం లేదు. సరే, ఏమైనా చదువుకున్నారా? చదువుకోలే. అస్సలు చదువుకోలేదా? సరే, ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. ఇదిగో చూడండి, మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గం ఉంది, లేదంటే భయంకరమైన నరకం ఉంది. ఈ లోకంలో నువ్వు కళ్ళు అమ్మటం చాలా తప్పు. ఎందుకంటే నీ వృత్తి కావచ్చు, అవునులే, మీ వృత్తి అదే కాదనట్లేదు. కానీ దాంట్లో కెమికల్ అది ఇది పొడి కలపడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. దానికి ప్రజలంతా బానిసలు అయిపోతున్నారు. అవి కలపకుండా ఏదో నీతి న్యాయంగా చేసుకుంటే మంచిదే, కానీ అయినా అది మానవుడి మైండ్ సెట్ని మారుస్తుంది కదా. అందుకని దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని పెట్టాడు. నువ్వేమో ఆ పొడి జల్లి జ్ఞానాన్ని మారుస్తున్నావు. మరి జనాలంతా బానిసలు అవ్వట్లేదా తాగి కళ్ళు తాగి? తాగట్లేదు, జాలక మందుకి అలవాటు పడతారు. సరేలే, ఏది ఏమైనా నీకు సత్యం తెలిసినప్పుడు నీకే అన్ని అర్థమవుతాయి. ఆ చదువుకో, నీకు తెలిసిద్ది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దానికంటే ముందు నీకు మంచి రక్షణ కలుగు చేయను గాక. ఆమేన్. ప్రియ క్రైస్తవులారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారంట. అందుకని దయచేసి మనమే ఆయన పనివారిగా మారాలి. ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చి మనకు పనివాడిగా ఆయన మారి పాపం మన కోసం దెబ్బలు తిని కొట్టించుకొని ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజున లేచి నేను మళ్ళీ త్వరగా వస్తాను, అప్పటి వరకు మీరు సువార్తను ప్రకటించండి. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరే సువార్తను చెప్పాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు, వాళ్ళలో నువ్వు కూడా ఒకటివని ప్రతి మనిషికి చెప్పేసి వెళ్ళాడు ఆయన. కానీ మనమేమో ఆ విషయాన్ని మర్చిపోయాం. కోత విస్తారంగా ఉంది, ప్రపంచం అంతా పాడైపోతా ఉంది రక్షణ లేక. పరివారం మనమే, క్రైస్తవులు అనబడే వాళ్ళం, రక్షణలో ఉన్న వాళ్ళం కొంతమందిమే ఉన్నాం. మనమే దేవుడి పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ రోజున ఈ చేతులు ఉంటున్నాయి, తింటున్నాం అంటే దేవుడిచ్చిన పనే. ఇదే చేతులతోటి ఓన్లీ తింటమే కాదు, అదే చేతులతోటి సువార్త పత్రికలు కూడా ఇవ్వాలి. ఈ రోజే కనుక మన చేతులకి పెరాలసిస్ వచ్చి పడిపోతే, పక్షవాతం వచ్చి పడిపోతే, రేపొద్దున నీకు చేతులు ఎలా నోట్లోకి వెళ్తాయి? ఎలా సువార్త కరపత్రికలు ఇస్తావు? అన్నీ బాగున్నప్పుడే కదా మనం దేవుడి పని చేయాలి. అందుకని దయచేసి మీరంతా కూడా మన అవయవాలన్నీ బాగున్నప్పుడే ఆయన పని చేయాలి. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. ఈ లోకంలో బ్రతకడం కోసం ఏదో ఆరాటపడిపోతూ ఉంటాం. ఆయన పని చేస్తే ఈ లోకంలో బ్రతకడానికి కూడా ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయనే దీవిస్తాడు, ఆయన అన్నీ సమకూరుస్తాడు. ఓకే, మీరు కూడా ఆయన పని చేయండి. ఎందుకంటే మనమే క్రైస్తవులం కొద్ది మందే ఉన్నాం, రాబోయే కాలంలో చెప్పలేం. థ్యాంక్ యూ అన్న. ఇట్లా ఆత్మకూరు పోద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? ఇదంతా ఏం బాగోలేదే, అంతా గుంతలు గుంతలు ఉంది. ఇటు బాగానే ఉందా? 10 కిలోమీటర్లు రోడ్డు, హైవే కదా, హైవే. ఓకే ఓకే. ఇటు ఇంజమూరు నుంచి బాగాలేదుగా మళ్ళా. సరేలే, వింజమూరు దాకా పోతే హైవే వస్తుంది. బాగుంది, మంచిదన్న. ఇక చదువుకోండి, దేవుడి మాటలు, మంచి మాటలు అవే. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. మీరు ఏ కమ్యూనిటీ అయినా ఏ మతం అయినా మంచి దేవుడు ఆయనే. చదువుకుంటే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. నేను క్రైస్తవుడిని అనబడే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. సువార్త నమ్మండి అని కేకలేసి మరి మనం సువార్త పత్రికలు పంచాలి, సువార్తను ప్రకటించాలి. ఈ రోజున క్రైస్తవులు ఎవరు చెప్పట్లేదు, అందరికి తెలియట్లా. కాలము సంపూర్ణమైందని తెలియట్లేదు, దేవుని రాజ్యం సమీపించిందని తెలియట్లేదు. మన పనులు మనమే చేసుకుంటున్నాం, అది కరెక్ట్ కాదు. మనం దేవుడి పని చెయ్యాలి. ఆ తర్వాత నువ్వు చేద్దామని నీకు అవకాశం లేదు. అందుకని కాలం సంపూర్ణమైంది, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఆయన రాకడలో ఒట్టి చేతులతోటి నువ్వు వెళితే ఏం ఉపయోగం లేదు. నీ చేతిలో ధనం ఉండాలి, ఆత్మల సంపాదన ఉండాలి. ఆత్మల సంపాదన లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళినా నీకు ఉపయోగం ఏమి లేదు. ఈ లోకంలో ఎట్లాగో నీ స్థితి సరిగ్గా లేదు, కనీసం పరలోకంలోనైనా నీ స్థితి సరిగ్గా ఉండాలి అంటే ఇక్కడ నువ్వు ఆత్మలకి సువార్తను చెప్తే నీకు ఆత్మల సంపాదన కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి అమ్మా అవి? ఏంటి అవి? చెప్పండి స్వామి. ఇక్కడ సారాయి ప్యాకెట్లు అమ్ముతున్నారని తెలిసిందిలే, అందుకని. చెప్పండి. టిఫినేనా? కళ్ళు కోసం కళ్ళు అమ్ముతాం. కళ్ళు అమ్ముతారా? నీ పేరేం పేరు? అల్లు వరలక్ష్మి. ఏ ఊరు మీది? ఊరే. ఓకే. నీకు యేసు ప్రభు తెలుసా? ఆయన మంచి దేవుడు, ఆయన నమ్ముకో. గుడి కట్టించాడా? ఈ రకం అయిపోయింది చూడ. చర్చికి వెళ్తావా నువ్వు? గాజులు లేవు, మెట్లు లేవు, మొగుడు గారు ఓకే. మా కోళ్ళు కొడుకులు మొత్తం వేసుకుపోలే ఉన్నాడు. గుడి ఉన్నాడా? బాప్టిజం తీసుకున్నావా? అన్నీ ఉండే స్వామి. నువ్వు బాప్టిజం తీసుకున్నావా అంటున్నా. నా వందనాలన్నా. ఏ ఊరన్నా మీది? ఓకే ఓకే ఓకే. మీరేంటి ఎలక్ట్రీషియన్ ఏంటి? మాది కనిపిస్తుంది కటింగ్ లేరు. సరే పెద్దమ్మా, నువ్వు బాప్టిజం తీసుకున్నావా? మరి నువ్వేమన్నావు? బాప్టిజం తీసుకోకుండానే నాకు చేతులకు గాజులు లేవు, బెట్టెలు లేవు, అయి లేవు, ఇలేవు అంటున్నావు. ఏం ఉపయోగం? యేసు ప్రభుని నమ్మేవా నువ్వు? అయితే చూడు, అక్కడే బైబిల్ వాక్యం ఏమని చెప్తుందంటే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడునని ఉంది. అంతేగా నువ్వు నమ్మే బాప్టిజం తీసుకోవాలా, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావా నరకానికి? నువ్వు బాప్టిజం తీసుకో. నువ్వు ఎట్లాగో నమ్ముకున్నావు కదా, అన్ని తీసేసావు కదా, ఇంకేముంది? ఊరక పాస్టర్ గారిని నీళ్ళలో ముంచుతారు, అది ఒక మాదిరికారం. ఇక్కడ ఈ లోకంలో చిన్న చిన్న అవమానాలు ఉంటాయి, కానీ మనకి పరలోకంలో మంచి బహుమానం ఉంటది. నువ్వు నమ్మావు కానీ బాప్టిజం తీసుకో. నువ్వు నమ్మినంత మాత్రం నీకు రక్షణ లేదు. బాప్టిజం తీసుకుంటేనే నువ్వు రక్షింపబడ్డట్టు. సరేనా? తీసుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అనుకుంటే ఉపయోగం ఏం లేదు, నీకు రక్షణ కావాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. మరి ఏం పని చేస్తుంటారు? ఓకే ఓకే ఓకే. సరేనమ్మా, మంచిది, థ్యాంక్ యూ. అన్న చెప్పండి, ఏంటి సంగతిలో? ఈ ఊరేనా మీది? చర్చికి వెళ్తారా? ఓకే, మంచిది, థ్యాంక్ యూ అన్నా. ఓకే, బాప్టిజం తీసుకో. నేడే రక్షణ దినం, రేపు అనే రోజు మనది కాదు. ఈ రోజున చనిపోతే ప్రభుకి లెక్క చెప్పాలి. 2 ఉంటాయి పైన, స్వర్గం నరకం. ఎక్కడికి నీ ప్రయాణం? పరలోకం వెళ్ళాలంటే నువ్వు బాప్టిజం తీసుకోవాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనే. ప్రియ క్రైస్తవుడా, మీరు బాగా గమనించండి. ఈ లోకంలో బ్రతికేటప్పుడు నాకు ఆ పని కాలేదు, ఈ పని కాలేదు, నాకు ఆ కార్యం జరగలేదు, ఈ కార్యం జరగలేదని బాగా ఆరాటపడిపోతున్నాం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడట్లేదు, ఎవరు చూడరు అనుంది. కాబట్టి దేవుని పనిని మనం చేసినప్పుడు మన కార్యాలు ఆయన చేస్తాడు, ఆయన కార్యాన్ని మనం చేయాలి ఫస్ట్. అందుకే నీకేమైనా పనులు ఆగిపోయి ఉన్నాయేమో, నువ్వు ఫస్ట్ దేవుడి కార్యాన్ని మొదలుపెట్టి సువార్త ప్రకటించడం, అద్భుతమైన రీతిలో నీ కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఎందుకంటే ఇంక నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ. ఏం పెద్దాయన, బాగున్నావా? ఎందుకని? మందు ఎక్కువ తాగుతున్నావు, అందుకని మర్చిపోయినట్టున్నావు. మందు తాగుతున్నావా? అసలు అలవాటే లేదా? ఎవరు మీది? నన్ను గుర్తుపట్టలేదా? ఏం చదువుకున్నావు నువ్వు అప్పట్లో? అస్సలు తెలుగు కూడా రాదా? తెలుగు వస్తుంది కదా. ఇగో దేవుడు మాటలు చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట చదువుకొని బాగుంటుంది. పిల్లలతో చదివించుకో. ఈ లోకంలో పుడుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలు పుడుతున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, అన్నీ అప్పచెప్పేసి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఎక్కడికి పోతున్నాం? చనిపోతున్నాం. చనిపోతే 2 ఒకటి నరకం, ఒకటి స్వర్గం. మనకేమో సత్యం తెలుసుకోకుండా చనిపోతే చాలా ప్రమాదం. ఈ ప్రపంచంలో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ నిజమైన దేవుడు, మానవుడిని తయారు చేసిన దేవుడు యేసుక్రీస్తు.
ఆయన మన పాపాల నిమిత్తం ఆయనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి 3వ రోజు నుంచి లేచాడు సమాధిలో నుండి. ఈ ప్రపంచంలో కొంతమంది చనిపోయారు, జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని మట్టిలో గెలిచిపోయారు. యేసు ప్రభు ఒక్కడే సజీవుడిగా లేచాడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన నమ్ముకుంటే మనకి మోక్షం ఉంది. మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. మనం తెలుసుకోవాలి, సరేనా? తెలుసుకోండి, బాగుంటుంది. ఏదో ఊరికి చనిపోయామంటే అర్థం లేదు. పరమార్థం తెలుసుకోవాలి. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఎవరిలో రక్షణ ఉంది, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సత్యవంతుడని. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పారు. ఆయన తప్ప వేరొక మార్గం లేదు, ఆయన తప్ప వేరొక జీవం లేదు, ఆయన తప్ప వేరొక బ్రతుకే లేదు. మనం ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే. ఎంతమంది పిల్లలు? ఏం చేస్తుంటాడు? ఆయన పోయింది, వెళ్ళిపోయింది. ఎక్కడికి? శ్రీశైలంలోకి. చనిపోయాడా? ఓకే ఓకే. మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే, కానీ వెళ్ళి ఆడిపోవాల్సిందే. అయితే ఎక్కడికి? అక్కడ 2 ఉన్నాయి. ఏడంటే అన్ని ఊర్లు ఉన్నాయి, అన్ని కనపడుతుంటాయి. ఆడ 2, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నువ్వు యేసుప్రభు నమ్మితేనేమో స్వర్గానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను కూడా హిందువునే, ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని. ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత చాలా మంచిగా మారా. చాలా ప్రశాంతత ఉంటుంది, చాలా నెమ్మది ఉంటుంది. తెలుసుకోండి మీరు కూడా, సరేనా? ఓకే. దేవుడు నేను దీవించును గాక. ఓకే. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడనో పని చేయలేడు. కాబట్టి ఆయన రాకడ సమీపించింది. ఇప్పుడు మనకి పగలనే గుర్తు. ఇది ఈ పగలున్నంత వరకు మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ ఇబ్బందులు లేనంత వరకు కూడా మనం సువార్తను ప్రకటించాలి. రాబోయే కాలం రాత్రి. రాత్రి అంటే మనకి చీకటి, ఇబ్బందులతో సమానం. ఇబ్బందులు వస్తాయి. మనం చర్చికి వెళ్ళడానికి లేదు, చర్చిలు కొత్తగా కట్టుకున్న పర్మిషన్లు ఇవ్వరు, పత్రికలు పంచడానికి లేదు, బైబిల్ ప్రింటింగ్ ఆపేస్తారు. దాన్నే రాత్రి అంటారు. రాత్రి రాబోతుంది. ఆ చీకట్లో మనం ఏమీ చేయలేం. ఇప్పుడు పగలుంది. పగలున్నంత వరకు మనం దేవుని పని చెయ్యాలి. కాబట్టి మీ పనులు మీరు చేసుకోవటం కాదు, దేవుని పని కూడా చెయ్యండి. అవకాశం ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి ఆత్మలని. అవకాశం లేనప్పుడు ఏమీ చేయలేం. ఇప్పుడు అవకాశం ఉంది. మనకి ఆంధ్ర, తెలంగాణలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదే నార్త్ ఇండియా, యూపీ కానీ ఎంపీ కానీ వెళ్తే ఒక కరపత్రిక, ఇదిగోండి ఎగ్జాంపుల్, ఈ కరపత్రిక ఇచ్చి యేసు ప్రభు దేవుడు అని చెప్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. ఇక్కడ ఎటువంటిది లేదు కదా. మనకి ఇంకా చట్టాలు రాలేదు కదా. రాబోయే కాలంలో ఇక్కడ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే మనం ఆయన పని చేయాలి. పగలు ఇప్పుడు మనకి అది, రాత్రి రాబోతుంది. ఆయన పని చేయలేం. అందుకని దయచేసి మన పనులు మనం చేసుకోవటం గొప్ప కాదు, దేవుడు పని చేయటం గొప్ప. థ్యాంక్ యూ. ఏం పెద్ద ఏంటది? వాటర్ బాటిల్ లాగా క్యారేజా? ఏదో టిఫిన్ ఏమో పెడతాం అనుకున్నాగా. ఉందా టిఫిన్? థ్యాంక్ యూ పెద్ద ఆయన. ఏమైనా చదువుకున్నారు అప్పట్లో? ఓకే, మంచిది. తెలుగు మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాట ఉంటే చదువుకోండి. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక కులానికి, ఒక మతానికి కాదు, సర్వమానవాళికి ఆయనే దేవుడు, ఆయనే లోకరక్షకుడు. థ్యాంక్ యూ. చదువుకోండి, బాగుంటుంది. మనం చనిపోయిన తర్వాత ఒకటి పరలోకం, ఒకటి నరకం. మన స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడిని ఇక్కడ మనం నమ్మాలి. ఆయన నమ్మటం వల్ల ఏమి నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ మతం మారదు, నీ మనసు మాత్రం మార్చుకోవాలి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. చదవండి, మీకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ బాబాయ్. భయం వేస్తుంది చెప్పన్న. ఎవరో మీరు ఇసలా చెయ్యెత్తావు, కొడతావా తెలియట్లేదు, నువ్వు క్రైస్తవుడో తెలియట్లేదు. మంచిది. ఏ ఊరు మీది? ఓకే ఓకే ఓకే. దేవుడు నమ్ముకున్నావా? బాప్టిజం తీసుకున్నావా? బల్లా తీసుకుంటున్నావా? ఓకే. మరి బల్లా తీసుకుంటే ఆయన పని చేయాలి కదా, ఆయన పని చేస్తున్నావా? మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్తుందంటే, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు, ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. వాక్యం అదే చెప్తుంది, ప్రకటించాలి మీరు కూడా. పెళ్ళి అయిందా? ఎంతమంది పిల్లలు? ఏం పని చేస్తుంటారు? ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 4 ఎకరాలు.
మరి భూమి మీద 4 ఎకరాలు ఉంది, పరలోకంలో నీకు స్థలం ఉందా? పరలోకంలో కూడా స్థలం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చదువు. మనకి స్థలం అక్కడ ఉండాలి, ఇక్కడ ఉందా లేదనేది కాదు. అక్కడ స్థలం ఉండాలి అంటే మనం ఇక్కడ ఆయన పని చేయాలి. సరేనా? అప్పుడప్పుడన్నా చెయ్యండి. సరే. థ్యాంక్ యూ. ప్రియ సహోదరుడా, నీకు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు నువ్వు చర్చికి వెళ్ళినా, నువ్వు ఎంత బైబిల్ను చదివినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన పని చెయ్యాలి. ఆయన పని కనుక నువ్వు చేయలేదు అంటే లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అగ్నిలో ఏముంది? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి మన జీవితాలకి ఒక గొడ్డలు పెట్టున్నాడు ప్రభు ఆల్రెడీ. ఎవరైతే ఆయన పని చేయకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతామో ప్రతి చెట్టుని నరకబడి మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకంలో వేస్తాడంట ఆయన. అందుకని దయచేసి మనల్ని మొత్తక ముందే, ఆల్రెడీ నన్ను మొత్తాడు, నాకు బుద్ధి వచ్చింది, నేను ఇప్పుడు మంచిగా దేవుడు పని చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా మొత్తక ముందే, మీరు కావాలంటే వాక్యం చదువుకోండి, లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం, దేవుడు మిమ్మల్ని కూడా గొడ్డలతోటి నరక్క ముందే మీరు మారండి, అనేక మందికి మాదిరికరంగా సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ఏమంటే బాగున్నారా? ఏంటి ఇద్దరు మంచి దీర్ఘంగా పెట్టుకున్నారు వ్యవహారం, గుర్తు కూడా పట్టట్లేదండి మనిషిని. మీరు గుర్తుపట్టారా? ఇంకైతే గుర్తుపట్టకపోతే నేను ఎవరో కూడా చెప్పనులే. ఇంకెందుకు గుర్తుపట్టినప్పుడు ఇదిగోండి మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. ఇదిగోనా నీకు కూడా, మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. సరేనా? తెలుసుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏం బాబాయ్, ఏ సైకిల్ పెట్టుకుని నడిచి వెళ్తున్నావేంటి? తొక్కలేకనా? ఓహో, అందుకని. మరి మోకాలు నొప్పులు లేవా? మరి చిన్న ఎక్సెల్ కొనుక్కోపోయావా బండి? ఏం పని చేస్తుంటారు మీరు? ఓకే, వాచ్మెన్ గా. ఎంత ఇస్తారు? ఏమన్నా బండ్లు నెంబర్లు రాసుకుంటావా? ఏమన్నా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు అప్పట్లో? అప్పుడు 5 అంటే ఇప్పుడు డిగ్రీ కూడా పని చేయదు. అయితే నీకు తెలుగు బాగా వచ్చింది, చదువుకో. దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. ఒకే కూర మీద ఒకే అన్నం మీద రుచి ఉండదు. అవునులే, 4 రకాలు ఉంటారు. ఎవరు నచ్చిన దేవుని పూజ చేసుకోవాలి. అవును, అందరం ఒకటే. అయితే తండ్రి ఎవరనేది తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని పోయి నాన్న అంటే కుదరదు. ఒక తండ్రికి 4 పిల్లలైనా 8 పిల్లలైనా తండ్రి ఎవరో గుర్తుపట్టాలి మనం. అందుకని నిజమైన దేవుడు యేసుక్రీస్తే మనం చేసిన పాపాల నిమిత్తం మనం ఏదో ఈ పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని బలిస్తే పాపం పోదని ఆయనే పరిశుద్ధంగా ఈ భూమి మీద పుట్టి ఒక కన్యక గర్భమందు ఆయనే 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసం దెబ్బలు తిని అట్లా జరగాలని ప్రణాళిక. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ లోకంలో చాలా మంది చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. అందరు జీవ సమాధి, ఆ సమాధి అని కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు అనమాట. ఆయన నమ్ముకుంటే మనకు మోక్షం ఉంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఎక్కుడని నువ్వు సైకిల్ మీద రాకపోయినా, నడిచి వచ్చినా, మేము కారులో పోయినా, చనిపోయిన తర్వాత అందరం అడిగి పోవాల్సిందే. ఆడ 2 ఉంటాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభు దేవుడిని నమ్మితేనే మనకి స్వర్గం ఉంది, లేదంటే భయంకరమైన నరకం ఉంది. ఈడ కాసేపు ఎండలో తిరగలేము. అట్లాంటిది నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత వేడి. అందుకని తెలుసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బాబాయ్. ప్రే క్రైస్తవుడా, ఓన్లీ వీడియోలు చూస్తూ ఆనందపడుతున్నావా? ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనం, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. అంటే అర్థం ఏంటి అంటే, ఆయన రాబోతున్నాడు, ఆయన మార్గాన్ని మనం సిద్ధపరచాలి, ఆయన త్రోవలను మనమే సరళం చేయాలి, సువార్త ప్రకటించాలి. దీనికి తప్ప ఇంక ఈ భూమి మీద సాధించాల్సిందంటూ ఏమీ లేదు. ఈ రోజున చనిపోతే రేపటికి 2, మనతో పాటు మన భార్య రాదు. ఒకవేళ మీరు సిస్టర్స్ అయితే మీ భర్త కూడా మీతో పాటు రారు, మీ పిల్లలు రారు, మీ ఇల్లు వాకిలు ఏమీ రావు. నువ్వు చనిపోయిన తర్వాత
నీ ఆత్మ ఒక్కటి మాత్రమే ఆయన దగ్గరికి చేరుతుంది. ఆ ఆత్మకు ఒక లెక్క ఉంది. ఎన్ని ఆత్మలను నువ్వు అగ్నిలో నుంచి లాగావు, ఎన్ని ఆత్మలను నువ్వు ఆయన మార్గంలో పెట్టావు అనేది మాత్రం కౌంటింగ్ వస్తుంది. అదే మన ఆస్తి. దయచేసి మీరందరూ కూడా ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి. థ్యాంక్ యూ. ఏం పెద్దామా, రోడ్డుకి ఎడం చేతి పక్క పోతే ఏమి గుద్దకుండా ఉంటాయి, నువ్వు కుడి చేతి పక్క పోతే ఎట్లా? ఎడం చేతి పక్క పోవాలి, సరేనా? ఏంటి మరి ఇంత పొద్దున్నే గట్టిగా వసపోతున్నావు? మేకలా బరిలా? బర్రెలకేనండి, ఇప్పుడే అయితే పొద్దున్నే బాగుంటది. ఓకే ఓకే, ఇవన్నీ తినేస్తాయి మొత్తం? ఎండబడి అయితే కొంచెం పాలు ఇచ్చే బర్రెలేనా? ఆ, మాకేమన్నా కొద్దిగా నెయ్యి ఉంటే పోస్తావు ఒక 1 కేజీ? నెయ్యి మాకు 4 పిల్లోళ్ళు ఉండరు, వాళ్ళకే సరిపోతుంది నెయ్యి. నెయ్యి ఏమో చేస్తా గానీ ఓకే ఓకే, వాళ్ళకి సరిపోతుంది. మంచిది, లేకపోతే మంచిది. ఎందుకు ఏమో మంచిది. ఇగోండి దేవుడి మాటలో ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. అరే పాపం ఏమైంది నీకు చెయ్యికి? చెయ్యి కాలిందయ్యా, కరెంట్ షాక్? పొయ్యిలో పడి చాలా పొయ్యిలో రోజులు కాలిందా? సరే, 30 ఏళ్ళు అయింది. అరే సరే, అవి దేవుడి మాటలో. యేసుక్రీస్తు మంచి దేవుడు. యేసుక్రీస్తు అనగానే ఏదో మనం ఒక కులానికి ఒక జాతికి అంటగట్టేస్తాం. ఆయన సర్వమానవాళికి నిజమైన దేవుడు ఆయనే. ఆయన లోక రక్షకుడు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం చనిపోవటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు మీలాగా నాలాగా బ్రతికి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు. తిరిగి లేచి నేను మళ్ళీ వస్తాను, మీరు తెలియని వాళ్ళందరికీ చెప్పండి నా మాటలు, ఈ భూమి అంతా పాడైపోయింది, నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. అందుకే నా మాటలు చెప్తున్నాం, తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన నమ్ముకోవటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతం అంటే చెప్పలేము. నేను ఒకప్పుడు త్రాగుబోతును, ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నా. మీకు కూడా సంతోషం కలగాలి అంటే ఆయన నమ్ముకోండి. చనిపోయిన తర్వాత మనతో పాటు మన గేదెలు, ఇల్లు, పిల్లలు ఏమి రావు. రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడు అని మనం నమ్మాలి. ఇక్కడ తెలుసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అమ్మా పెద్దమ్మ, ఇటేనా వింజమూరు? అటుపోతే ఏ ఊరమ్మా? అటుపోతే ఏ ఊరు? అటు పోతే కొండాపురం పోద్ది. ఏంది కొడవలు పట్టుకొని తిరుగుతావు, గొంతులకు వస్తావు ఎవరైనా? కంది ఉంటే కంది కోసి, కంది ఉంటే దానికి ఏమైనా ఒక గుడ్డ కట్టుకొని ఒక సంచిలో పెట్టుకొని పోవాలి. అటు పోతే ఎట్లా రోడ్డు మీద? ఇదిగో దేవుడి మాటలో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. ఆయన నమ్ముకుంటే మనకు స్వర్గం ఇస్తాడు దేవుడు, లేదంటే భయంకరమైన నరకం ఉంది. సత్యాన్ని తెలుసుకోండి, చదివించుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ క్రైస్తవుడా, మీరు అనుకుంటా ఉంటారు నేను సువార్త ప్రకటించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను దేవుడికి నమ్మకంగా ఉన్నాను, వాక్యాన్ని చదువుకుంటున్నాను, ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు వచ్చే రాబడిలో 10వ భాగం వేస్తున్నాను, నమ్మకంగా పరిచర్య చేస్తున్నాను, సంఘంలో మంచిగా ఉంటున్నాను అని మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్ని ఆజ్ఞల్లో అపరాధి అగును అని ఉంది. అన్ని ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళమైపోయాం. అందుకని దయచేసి ప్రభు చెప్పాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతాడో వాడు ఖచ్చితంగా నా మరణాన్ని ప్రచురించుదురు అని. అంటే మనం ఎవరమైతే ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగుతున్నామో ఆయన మరణాన్ని ప్రచురింప చేయాలి. ప్రచురింప చేయట్లేదు అంటే మనం ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే. ఒక్క ఆజ్ఞ మనం చెయ్యింది, సువార్తను ప్రకటించట్లేదు, కానీ అన్ని ఆజ్ఞల్ని మనం కోల్పోయాం. అందుకని దయచేసి మీరు చదవండి, యాకోబు 2:10, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్ని ఆజ్ఞల్లో అపరాధేగును ఉంది. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. నువ్వు ఎన్ని 10వ భాగాలు, ఎన్ని కానుకలు, ఎన్ని భోజనాలు ఏవి పెట్టినా సరే కానీ సువార్తకు సాటి ఏది రాదు. థ్యాంక్ యూ. ఏమో ఆ రకంగా బీడీ పిలుస్తున్నావు పెద్ద ఆయన, క్యాన్సర్ రాదా? తప్పు కదా. పొగాకును జంతువులు కూడా తినావు, మనమేమో నోట్లో పెట్టుకుని తాగుతున్నాం, తింటున్నాం, పొగాకు నవ్వులుతున్నాం, తప్పు కదా అది. భార్య పిల్లలు ఉన్నారా? మరి వాళ్ళు నిన్ను నమ్ముకొని ఉన్నారు, నువ్వేమో క్యాన్సర్ తెచ్చుకుని చచ్చిపోతావు. మరి అప్పుడు ఆ ఆస్తులు అమ్మినా సరిపోవు నీకు హాస్పిటల్కి.
మానేయాలి. అలవాటు అంటే అట్లా మానేయాలి. మనమే కంట్రోల్లో ఉండకపోతే పిల్లలు ఎట్ట కంట్రోల్లో ఉంటారు? నేను చూసి నీ కొడుకులు మనవాళ్ళు ఎవరో నేర్చుకోరా? నేర్చుకుంటారు. తప్పు. పడేసే బీడీని. ఇగో దేవుడి మాటలు చదువుకో. పడేయమంటే మళ్ళీ నోట్లో పెట్టావుగా, ఊసావా? ఇదిగో నీకై నువ్వు మానలేవు. అవి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకో. దేవుడు నిన్ను బీడీ నుంచి మందు నుంచి విడిపిస్తాడు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు మన హృదయంలో ఒక ఆత్మను పెట్టాడు. మన హృదయమే ఆయన ఆలయం. నువ్వు ఆ బీడీ తాగి ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావు. పాడు చేస్తే దేవుడికి లెక్క చెప్పాలి. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ బాడీని ఆయన గొప్పచెప్పాలి. నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వేమో దాన్ని అనారోగ్య పాలు చేస్తున్నావు. సరేనా? బీడీ మానేసే, మంచిది కాదు. దేవుడిని నమ్ముకొని నిన్ను మానిపిస్తాడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడిని ఇక్కడ మనం తెలుసుకోవాలి. లేదంటే నువ్వు ప్రమాదంలో పడ్డట్టే. సరేనా? తెలుసుకో. దేవుడు నిన్ను మార్చును గాక, నీకు రక్షణ కలుగు చేయను గాక, నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ. నేను ధనవంతులైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. డబ్బు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇది. అందరూ అనుకుంటున్నారు, అందరికి బైబిల్లో స్టోరీ తెలుసు కదా, ధనవంతుడు దరిద్రుడు లాజరు గురించి. లూకా సువార్త 19వ అధ్యాయం చదవండి. అయితే దాంట్లో ఆ స్టోరీని అందరూ ఏమనుకుంటున్నారంటే, ధనవంతుడు అంటే ఏదో ఒక అన్యుడేమో, లాజర్ అనే వ్యక్తి మాత్రమే క్రైస్తవుడేమో అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ధనవంతుడు కూడా క్రైస్తవుడే. దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న వ్యక్తే. ఎందుకు అంటే ఆ పాతాళంలో ఆ అగ్నికి కేకలు పెడతా, అయ్యా తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా అనే మాట ఎలా తెలుసు? ఆయన క్రైస్తవుడు కాకపోతే, దేవుడి బిడ్డ కాకపోతే. దేవుడి బిడ్డే కాకపోతే ఏంటంటే సరైన మారు మనసు, రక్షణ లేదు. అందుకని ఈ లోకానుసారంగా జీవించాడు, బాగా సుఖించాడు. అందుకని డబ్బులుండే క్రైస్తవులారా, మీరు కూడా విర్రవీగిపోబాకండి. దేవుడి పనిని మీరు కూడా చేయండి. మీకు ఎంత ధనం ఉన్నా ఈ లోకంలో ధనం అది పరలోకంలో పనిచేయదు. పరలోకానికి సంబంధించిన ధనాన్ని మీరు ఇక్కడ సంపాదించండి. ఈ లోకంలో ఏదో మీకు మంచి ఇల్లులు, మంచి కార్లు, మీ పిల్లలు ఎక్కడో బయట దేశాల్లో ఉండి, లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద వ్యాపారాలు స్థిరపడిపోయినంత మాత్రాన మీరంతా పరిపూర్ణమైన క్రైస్తవులేం కాదు. మీరు కూడా ధనవంతుడితో సమానమే, బైబిల్లో ఉండే ధనవంతుడితోటి. అందుకని ఆ రోజున కేకలు పెట్టకుండా ఈ రోజున మనమంతా కూడా జాగ్రత్త పడి, ఈ ధనాన్ని దేవుడు ఇచ్చాడు కదా, కనీసం ఈ ధనాన్ని సువార్తలో ఖర్చు పెడదాం, ఈ ధనాన్ని సేవలో ఖర్చు పెడదాం అని మీరు సువార్త పని చెయ్యండి. చాలా సింపుల్. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీకు మంచి ఉద్యోగాలు ఉంటాయి, మీకు మంచి వ్యాపారాలు ఉంటాయి, మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికి సువార్త చెప్పినా ఈజీగా వాళ్ళు తెలుసుకుంటారు సత్యాన్ని. వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించరు కూడా. మమ్మల్ని అయితే ఏదో సాధారణ ప్రజలం కాబట్టి ఇబ్బంది పెట్టి వ్యతిరేకిస్తారు. మీరు ధనవంతులు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు వాళ్ళు ప్రజలు. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్పినా చాలు, 4 ఆత్మలు రక్షించినా చాలు. అందుకని మీరంతా కూడా ధనవంతులు మేము అని విర్రవీగిపోకుండా కొంచెం తగ్గించుకొని దేవుడి పని చేస్తే మీరు పరలోకంలో కూడా ధనవంతులు అవుతారు. థ్యాంక్ యూ. ఏం బాబాయ్, ఏంటి అది సర్దానవా? ఇలా పెడతావు, ఆకలి అవుతుంది. ఎత్తుకోబో. తినటానికి ఎత్తుకొని పోవడానికి కాదు. ఏం కూర? దొండకాయ. దొండకాయ బాగానే ఉంటుందా? తినమంటావా? తిను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పవా? తినమంటా. ఏం పని చేస్తావు బాబాయ్ నువ్వు? నేను వ్యవసాయం. ఏం వేసావు పొలంలో? ఎన్ని ఎకరాలు ఉంది? 1.5 ఎకరా నాటు. అబ్బా. ఇంకా పిల్లలు ఎంతమంది మీకు? ఒక్కడే. ఏం చేస్తుంటాడు? ఇక్కడ ఉద్యోగం చేస్తాడు. ఏ ఊర్లో? బెంగళూరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తండ్రివి, నువ్వు పొలంలో ఇంకా పని చేస్తున్నావు. చదువుకున్నావా? ఏమన్నా చదువుకున్నావా? నేను కొద్ది గొప్పలే. ఇదిగో కొద్ది గొప్పలే. ఈ తెలుగు మాటలు చదువుకో, దేవుడి మాటలు చూడు. నీ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, నీకు ఎన్ని ఎకరాల వరి పండే పొలం ఉన్నా, నిజమైన దేవుడు మాత్రం యేసుక్రీస్తే. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. మన ఇంజనీర్ పని మనతో పాటు రాదు, మన పొలం మనతో పాటు రాదు. మనం నమ్ముకున్న రక్షణ మాత్రమే ఆయన మనతో పాటు వస్తుంది. ఆయన నిజమైన దేవుడు.
చనిపోయేలోపు యేసుక్రీస్తు దేవుడు అని మనం నమ్ముకొని చచ్చిపోవాలి. అంతేలే. ఊరికనే పొలం సంపాదించి పిల్లల్ని కానీ ఆస్తులు సంపాదించి చెప్పా పెట్టకుండా చచ్చిపోతే తీసుకుపోయి పాతి పెడతారు, 2-3 రోజులు ఏడుస్తారు, తర్వాత 15వ రోజు పెద్దనం చేస్తారు, మర్చిపోతారు. కానీ దేవుడు నమ్ముకుంటే మనం నిత్య జీవంలో ఉంటాం. మనకు జీవం ఉంది, మనం ఎప్పుడు చచ్చిపో, మన ఆత్మ చావదు. అదేలే మన ఆత్మ మన ఆత్మ పరమాత్ముడి దగ్గరికి చేరాలి. అదే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చదువుకో బాబాయ్. థ్యాంక్ యూ. ఏం పెద్ద ఆయన అన్ని గొర్రెలాగా ఉంది, ఒక్కటే మేక ఉంది ఏంటి? ఆ మేక ఉంటే ఆ, ముందు తీసుకుపోద్ది. అబ్బా గొర్రెలు అయితే తీసుకోపోవా? లేతలే కానీ మేక ముందు పోయి గొర్రెలు పోతాయి. వరే వరే వరే, ఈ లాజిక్ అందరికి తెలియదు, ఈ మాట అందరికి తెలియదు. ఇదిగో చదువుకున్నావన్నా, చదువుకోలేదు. ఇదిగో పిల్లలతో చదివించుకో. దేవుడి మాటలు మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలను దీవించును గాక. ఆమేన్. ఏమన్నా బాగున్నావా? ఏంది కళ్ళు తాగావా? ఎందుకు తాగావా? తాగినా తప్పు కదంట, తాగకూడదు అట్లా. చెర్లేవు యాభై వాపు ఎందుకు? టిఫిన్ చేస్తారు. బా కళ్ళు వాసన వస్తుందన్న. ఏం పని చేస్తావు నువ్వు? ఏం బండికి? బండికి ఆ. సరేలే కానీ 50 రూపాయలు అట్లా ఇవ్వకూడదులే కానీ తాగే వాళ్ళకి. నీకు ఏదైనా తినడానికి లేకపోతే ఇస్తాం, అది వేరే విషయం. కానీ యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో. చచ్చిపోయిన తర్వాత అయినా స్వర్గానికి వెళ్తావు, లేదంటే భయంకరమైన నరకం ఉంది. దేవుడు నీ లోపల ఉంటాడు, నువ్వు ఆయన ఇబ్బంది పెడతావు. నా కళ్ళు తాగి మందు తాగి మానే తాగబాకు. 10 కూడా ఇవ్వను నువ్వు, ఎందుకంటే మళ్ళీ కళ్ళు తాగుతావు. నువ్వు పట్టుకోవద్దు, చేయి నువ్వు టిఫిన్ చేద్ది ఏమవుతుంది, కళ్ళు తాగావుగా. ముందు అది నిశా దిగేదాకా ఉండు. సరే ఇస్తా గానీ ఇదిగో టిఫిన్ చెయ్యి. 20 ఇచ్చాను, కానీ నువ్వు మాత్రం కళ్ళు తాగబాకు, సరేనా? దేవుడు నిన్ను దీవించును గాక. అప్పు తాగాడా? తప్పు, కళ్ళు తాగబాకు, ఆరోగ్యం పాడైపోద్ది. డాక్టర్ తాగబాకమని అంటున్నాడు. మరి నీకు సిగ్గుండాలిగా, ఎందుకు తాగుతున్నావు నువ్వు? అప్పో టిఫిన్ చేయపో, టిఫిన్ చేసి పడుకోపో ఎండకి. ఏమమ్మా నడవలేకనే పోతున్నావు, కర్ర వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? గొర్రె పిల్లలా? ఆయన ఉన్నాడుగా, ఆయన కూడా అంతే. అదేలే, ఇగో దేవుడు మాటలు ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి, తెలుసా? ఓకే, దేవుడు నిన్ను దీవించును గాక. ఆయనే మనకు మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఓకే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. హలో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఆ క్రైస్తవులకి ఒక శుభవార్త. మీకు అందరికీ తెలుసు కదా, బైబిల్లో ధనవంతుడు, దరిద్రుడైన లాజరు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే బాగా పొగరబట్టి. అదే దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. అంటే ఈ లోకంలో తినడానికి ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నావు అంటే, నీకు ఎట్లాంటి బలహీనతలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, నువ్వు దేవుడిలో నమ్మకంగా ఉంటే నీకు పరలోకం మాత్రం తప్పదు, పరలోకానికి చేరుకుంటాం. అందుకని నాకేం ఇల్లు లేదు, బండి లేదు, సరైన జాబు లేదు అని బాధపడబాకండి. ఖచ్చితంగా వీలైతే, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. వీలైతే అందరికీ సువార్తను ప్రకటించండి. దానికి మించిన ఆస్తి, దానికి మించిన పేరు, దానికి మించిన హోదా ఇంకేమీ లేదు ఈ లోకంలో. నువ్వు పరలోకానికి చేరాలి అంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. నీ పేదరికం నీకు అడ్డు రాకూడదు దేవుడి పనికి, నీ అనారోగ్యం నీకు అడ్డు రాకూడదు దేవుడి పనికి. అందుకని జాగ్రత్తగా పేదరికంలో ఉన్న కాడికి ఉన్న, తిన్న కాడికి తిన్నా నమ్మకంగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. అప్పుడు మనకి ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది పరలోకం. ఓకే, థ్యాంక్ యూ అన్నా. సంఘం పోవాలంటే ఎట్లా అన్నా? తెలంగాణ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం పని చేస్తారు? వరి కోత. ఏది హార్వెస్టర్ మిషనా? ఓకే, ఇట్రండి.
ఇవిగోండి దేవుడు మాటలన్నా చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, నిజమైన దేవుడు, లోకరక్షకుడు. మన పాపాలని కడగటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని వాక్యం చెప్తుంది. అందుకని మన పాపాలు పోవాలంటే మనం యేసుని నమ్మాలి. అది తెలుసుకుంటే మనం స్వర్గానికి చేరతాం. ఓకేనా? తెలుసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఏమో మీ అందరికి కూలే లేకపోతే సొంత పనా? కూలేనా? ఎంత ఇస్తారు రోజుకి? 600. ఇదంతా దేనికి? పొగాకు నవలటానికా, సిగరెట్లకా? మీలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరు ఉన్నారా క్రైస్తవులు? నువ్వు ఒక్కదానివేనా? నువ్వు ఈ పని చేయొచ్చా? వేరే పని చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? సండే రాకపోయినా కూడా ఇది సాతాను సంబంధి కదా. చర్చికి వెళ్తావా? బాప్టిజం తీసుకున్నావా? సరేలే, ఏదో వచ్చేవాలే కానీ మ్యాక్సిమం ఈ పని చేయకూడదు. ఇది సాతాను గడి పని. ఇది ఆ పొగాకు తాగటం వల్ల అందరికీ క్యాన్సర్ వస్తుంది. ఆయన హృదయాన్ని పాడు చేస్తున్నాం. ఇది ఆయన ఆలయం. అందరు సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు అంతా పాడైపోవటమే కదా. మంచిది. ఎన్ని గంటల పని చేస్తారు రోజు? ఓకే, 6:30 దాకా. 13 గంటల పని చేస్తున్నారు. ఓకే. అమ్మా, ఇట్లా ఆత్మకూరు బావచ్చా? ఇదమ్మా ఒక నిమిషం. దేవుడి మాటలు చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మా ఇగో దేవుడు మాటలమ్మా, చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలుంటే చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మేడం మంచి మాట్లాడండి, దేవుడి మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఏం పెద్దాయనా, దప్పికైతున్నాయి, మంచినీళ్ళు ఇస్తావా? దప్పికైతున్నాయి, మంచినీళ్ళు ఇస్తావా అంట. తీసుకోండి సార్. అబ్బా పాప, మరి నీకెట్లా? వద్దులే, నీకు ఉంచుకోలే. నేను బౌల్ గారు తీసుకున్నా. ఏ ఊరు మీది? అది ఊరే సార్. ఎన్ని మేకలు ఉన్నాయి? ఏ పిల్ల? వద్దులే ఊరికి అడిగాను, నువ్వు ఇస్తావో ఇవ్వ చూద్దాం. పర్లే ఉన్నాయి. ఇగో బాట్ ఉందిలే. అయితే మమ్మల్ని ఎందుకు అడిగారు? కాదు, ఎన్ని పోతులు ఉన్నాయి? పిల్లలు సార్. నేను అమ్మే ఉన్నాయి పోతు పిల్లలు. చిన్న పిల్లలు సార్, పెద్దవి కాదు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 6 మంది సార్. 6 మంది. ఏం చేస్తుంటారు అందరూ? నాకు కూలి పని, వ్యవసాయం సార్. ఎన్ని మేకలు ఉన్నాయి నీకు? నాకు ఆ పిల్ల వల్ల 40 సార్. 40 మేకలు. వాటిని ఎప్పుడెప్పుడు అమ్ముతా ఉంటావు? 6-7 నెలల దాకా అమ్మను సార్. పిల్లలు ఎక్కువ ఇస్తే అమ్ముకుంటా. అప్పుడు అనుకుంటా. ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటేశ్వర సార్. ఏమైనా చదువుకున్నావా? చిన్నప్పుడు చదువుకున్నాను. తెలుగు చదువుతావుగా? తెలుగు తెలుగే కదండి సార్. ఇదిగో ఈ దేవుడి మాటలు చదువుకో. నీకు ఎప్పుడన్నా ఖాళీ సమయం ఉన్నప్పుడు చూడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా. ప్రైజ్ లార్డ్. క్రైస్తవుడివి. నమ్ముకున్నావా దేవుడిని? ప్రైజ్ గాడ్. మళ్ళా తీసుకుంటున్నావా? ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుంటా ఉండు. నీకు మంచి అవకాశం మేకల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు మంచిగా. మాది హైదరాబాద్లే. మేము ఇట్లనే తిరిగి అంత సువార్త చేస్తూ ఉంటాం, ఊరూరు తిరిగి. అందుకని నువ్వు మంచిగా ప్రార్థన చేసుకో. ప్రభు రాకడ సమీపించింది. ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. ఆయన వస్తాడని తెలుసా నీకు?
మనకి ఎట్ట తెలుసు సార్? అయితే నేను చెప్తే నేను మరి ఎట్లా నువ్వు బాప్తీసం తీసుకున్నావా తెలియకుండా? బాప్టిజం అంటే సార్ మా పాస్టర్ వల్ల ఆ, ఆయన నేను హిందువునైతే ఉమ్, మా ఆడవాళ్ళకి శక్తి పట్టుంటే ఉమ్, ఆ నాయన నమ్ముకున్నాక ఉమ్. పోయింది. అయితే ఏదో చేస్తాడు అద్భుతం, మనకి బాగు జరిగిద్ది, మనకి మంచి జరగాలని దేవుడు నమ్ముకోకూడదు. ఈ లోకంలో మనం యాత్ర ముగించుకున్న తర్వాత మనం పరలోకానికి చేరాలి అని దేవుడు నమ్ముకోవాలి. మనకి నిత్య జీవం ఇచ్చేది ఆయనే. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? మనం ఏదో తప్పులు చేస్తే మేకలు గొర్రెలు కోసుకుంటే ఆ రక్తంలో రక్త పరిశుద్ధత లేదు అని ఆయనే వచ్చి రక్తం చిందించాడు, పరిశుద్ధమైన రక్తాన్ని. అప్పుడు మన పాపాలన్నీ పోయాయి. ఆయన చనిపోయి 3వ రోజున పాతిపెట్టిన తర్వాత తిరిగి లేచాడు. లేచి నేను మళ్ళీ వస్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అక్కడ స్థలాలు ఉన్నాయి మనకి, ఈ భూమి అంతా పాడైపోయింది, నేను ఈ భూమిని పాడు చేస్తాను, అక్కడికి మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళిపోతాను, మీరు అందరికీ నేను వచ్చేసరికి తెలియపరచండి, నేను వస్తానని చెప్పాడు. ఆయన రానై ఉన్నాడు. ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చాడు, రెండోసారి భూమి మీదకి రాడు. ముందు మధ్యాకాశంలోకి వస్తాడు, ఒక బూర శబ్దం ఊదుతాడు ఆయన. ఆ ఊదినప్పుడు మనం వినాలంటే మనం ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి. నువ్వు మేకల కాడికి పో, తిను, పడుకో, ఏదైనా చెయ్యి, నువ్వు ఏం పని చేసినా సరే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ బూర శబ్దం వినపడుతుంది. అప్పుడు మనం రెప్పపాట్లో ఎగిరి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. వెళ్ళిపోతే 7 సంవత్సరాలు అక్కడ మనకు మంచి విందు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి ఆయన సంఘాన్ని తీసుకొని వస్తాడు. అది 2వ రాకడ బహిరంగంగా వచ్చేది. అప్పుడు 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు యేసు ప్రభు ఈ భూమిని. ఈ అధికారులు వీళ్ళంతా మోసగాళ్ళు, నీతి నిజాయితీ లేదు, నిజమైన పాలన నేను చూసి చూపిస్తానని ఆయనే చేసి చూపిస్తాడు మనకి 1000 సంవత్సరాలు. అప్పుడు మనం 1000 సంవత్సరాల్లో మనం అధికారులుగా ఉండాలి అంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనం ఎత్తబడితేనే అప్పుడు ఆ టైంలో అధికారులుగా ఉంటాం. అది ఈ భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఈ భూమిని పాడు చేసి దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. అక్కడ ధవల సింహాసన తీర్పు అని ఉంటుంది. ఆ తీర్పులో మనం నెగ్గాలి. నువ్వు ఎంతమందికి సువార్తను చెప్పావు? నీ పాటికి నువ్వే వండుకొని తిన్నావా? నీ పొట్ట కోసమే, నీ కుటుంబం కోసమైనా, నా కోసం నువ్వేమైనా చేసావని అడుగుతాడు ప్రభు. నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను నీ పాపాల నిమిత్తం, నువ్వు నా కోసం ఏం పెట్టావని అడుగుతాడు ప్రభు. నువ్వేం చెప్తావు? అయ్యా నేను 40 మేకలు ఉన్నాయి కాసుకున్నాను, నాకు 6 పిల్లలు సరిపోయింది అంటావా? నువ్వు చెప్పాలా, అయ్యా దేవుడు నమ్ముకోవడం వల్ల నాకు నీ జీవితంలో ఏదైతే మేలు జరిగిందో నీ మేలే ఒక సాక్ష్యం, అదే సువార్త. వేరే వాళ్ళకి నీ జీవితాన్ని సాక్ష్యంగా చెప్పాలా, వాళ్ళు కూడా ప్రభువుని తెలుసుకుంటారు. అది నీకు వచ్చే ఆస్తి. నువ్వు చనిపోయిన రోజు నీ మేకలు నీతో పాటు రావు, నీ భార్య 6 పిల్లలు నీతో పాటు రారు. నీ రక్షణ నీకు వస్తుంది. ఎంతమందికి నువ్వు సువార్తను చెప్పావో ఆ కౌంట్ వస్తుంది అక్కడికి, అది నీ ఆస్తి. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి, ఇక్కడ మీరు ఎంత ధనాన్ని సంపాదించుకున్నా అదంతా వ్యర్థమేనని చెప్పాడు. అందుకని మంచిగా మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి, అనేక మంది చెప్పండి. ఒక్కడే ఉన్నావు మేకల దగ్గర, ఇంకెవరు ఉన్నారా? అదే మరి అక్కడ దాకా వెళ్ళిపోయినాయి. సరే మరి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాపం నేను పరిగెత్తిచ్చినాయి కదా అయ్యి. సరేలే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవాల్ని దీవించును గాక. ఆమేన్. కాదు, ఇంత సంపాదించి కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా తిరగట్లేదు ఏంటి? ఏం చేస్తాం సార్, తెగిపోయినాయి. చెప్పులు వేసుకోవాలిగా. ఏం చేస్తాం? నోట్లో అంత పొగాకు పెట్టుకున్నావు, క్యాన్సర్ రాదా? నెల్లూరుపాలెం పోద్దా ఇటు? రోడ్డు బాగానే ఉంటుందా? కాదు, అంత పొగాకు తింటే కష్టం కదా, క్యాన్సర్ రాదా? భార్య పిల్లలు ఉన్నారా? వాళ్ళని ఏం చేస్తావు? నీకు ఏదైనా అయితే నీ ఆస్తి అంతా అమ్మినా నీకు సరిపోదు అది. ఏమైనా చదువుకున్నావా? ఒక నిమిషం ఆగు. ఏమైనా చదువుకున్నావా? నీకు దేవుడి మాటలు చదివించుకో ఇంటికి పోయి. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకో, నేను పొగాకు నుంచి విడిపిస్తాడు, నీకు మంచి ఆరోగ్యం కలుగు చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమ్మా కొడవలు పెట్టి గొంతులకు వస్తావా ఎట్లా? ఏ ఊరమ్మా మీది? ఓకే, మంచిదమ్మా. ఇగో దేవుడి మాటలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదివించుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడమ్మా. మీరు ఏ కులమైనా ఏ మతమైనా యేసుప్రభు నమ్ముకోవటం వల్ల మన కులం మన మతం మారదు. మన మనసు మార్చుకుంటే మంచి దేవుడు, నిజమైన దేవుడు ఆయనే.
మనమేమో ఒక కులానికి అంటగడతాం ఒక దేవుణ్ణి. మనకి 33 కోట్ల మంది దేవీ దేవతలు అంటారు. ఎవరు కూడా మన పాపాల నిమిత్తం చనిపోయి ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనే చనిపోయి పాతి పెట్టిన తర్వాత 3వ రోజున తిరిగి లేచాడు. మన దేవుళ్ళేమో అంత జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని కలిసిపోయారు. నిజమైన దేవుడు ఆయనే. మనం సత్యం తెలుసుకోకుండా మూర్ఖత్వంలో ఉండిపోయాం. తెలుసుకోండి, మీకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అయ్యా ఇట్లా సంఘం బావచ్చా? సంఘం బావచ్చా? సంఘం అనే ఊరు బావచ్చా? రోడ్డు బాగానే ఉంటుందా పెద్ద ఆయన? ఇదిగో మంచిది. ఇదిగో దేవుడి మాటలు చదువుకో, బాగుంటాయి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి, బాగుంటది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏమో కళ్ళ రోజు ఎంత సంపాదిస్తారు? రోజుకి 500-600 వస్తుంది. ఎక్కడి నుంచి తయారు చేస్తారు అది? చెట్టు మీదే. ఇంకేం మందు కలపరా? మందు కింద ఏం కలపమన్నా. మందు కలపకపోతే నిశా ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? చెట్టు కడికి రా, పోస్తా. ఎంత నిస్సా ఉంటుందో. అంటే చెట్టు కళ్ళు తాగితే నిశా వచ్చేస్తుంది. సరేలే, మేము తాగంలే కానీ మీకు మంచి మాటలు చెప్పేద్దామని వచ్చే దేవుడి మాటలు ఇదిగో చదువుకోండి. దేవుడి మాటలు, మంచి మాటలు. మీరు చూడు, మీరు గౌడ్సా? సరే, కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం చేసే పనిని బట్టి. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మన బాధలన్నీ తీరిపోతాయి. చనిపోయిన తర్వాత పరలోకానికి కూడా వెళ్తాం. ఈ బ్రతికినప్పుడే మనం కళ్ళు అమ్ముతామా, ఇంకొక వ్యాపారమా, భర్త, పిల్ల అందరూ ఉంటారు. చనిపోయిన రోజున ఎవ్వరూ రారు నీతో పాటు. నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. పైన రెండే, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడిని ఇక్కడ మనం నమ్మాలి. ఎందుకు ఆయనే నమ్మాలంటే మనం చేసిన పాపాల నిమిత్తం ఈ గొర్రెలు, మేకలు, కోళ్ళు కోసుకుంటే పాపాలు బావని ఆయనే వచ్చి మన కోసం బలి అర్పణ అయిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత పాతి పెడితే తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన సజీవుడు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు అని. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి చేరతాం. తెలుసుకోండి, బాగుంటుంది. ఇదిగమ్మా, ఇది బైబుల్, చదివించుకోండి, బాగుంటుంది. బైబుల్ తీసుకోవడం వల్ల మీకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే, ఆ పత్రిక చదివించుకోండి, మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. నీ బిజినెస్ని దీవించాలని నేను చెప్పలేను, ఎందుకంటే అది మంచిది కాదు. అది మీ వృత్తి ప్రకారం మీరు చేసుకుంటున్నారు. వీలైనంత వరకు మానేసి వేరే వృత్తి ఏమైనా చేసుకుంటే ఇంకా మంచిది. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు. మీరందరూ ఎంత ప్రార్థన చేసి, ఎంత మీరు డబ్బులు సమకూర్చుకొని, ఎంత మీ సొంత పనులు చూసుకొని, ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి ఎంత షో చేసినా మీరంతా పరలోక రాజ్యం చేరరు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం జరిగించిన వాడే పరలోకానికి చేరతాడు. సరేనా? దయచేసి మీరు తండ్రి చిత్తాన్ని ఏంటో నెరవేర్చండి. తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చకుండా మీరెంత నెత్తిన ముసుగులేసుకొని ప్రభా అని పిలిచినా, ఎంత మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినా ఉపయోగం ఏమీ లేదు. క్రియల్లో ఉండాలి. ఓన్లీ ప్రార్థన మాత్రమే కాదు, పెదాలతోటే ఆయన్ని స్తుతిస్తే ఏం ఉపయోగం లేదు. హృదయ అంతరంలో నుంచి వచ్చిన మన బాధ్యత నెరవేర్చాలి. మన భారం ఏంటి? మన గుండెల్లో, మన హృదయంలో ఏం భారం ఉండాలి? ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన రాజ్యాన్ని మనం, ఆయన నీతిని వెతకాలి అనేది మనకు తెలియాలి. అంతేగాని ప్రభా అని పిలిస్తే సరిపోదు. సరేనా? సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ఏం పెద్దయినా నీదేనా చూడబండి? ఏ చూడబండి నీదిలాగా లేవే, మనిషి నీరసంగా కూర్చొని ఉన్నావేంది? చూడబండి నీదేనా కాదా? మరి అంత డల్గా ఉన్నావేంటి? ఊరు రాకపోతేరా చదువుకున్నావన్నా? అస్సలు ఇక పిల్లలతో చదివించుకో. మంచి మాటలు, దేవుడు మాటలు. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటేనే మనం పరలోకానికి చేరతాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. సరేనా? నీకు తెలుసా యేసుక్రీస్తు? తెలుసా నీకు యేసుక్రీస్తు? తెలుసా? చర్చికి వెళ్తావా? మీ ఇంట్లో వాళ్ళు వెళ్తారా? మీరు హిందువులా? ఓకే, పర్వాలేదులే.
నిజమైన దేవుడు ఆయన తెలుసుకో, చాలా బాగుంటుంది. నీ వ్యాపారం బాగుంటుంది, నీ ఇల్లు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, మంచి సంతోషం సమాధానం ఉంటుంది. సరేనా? నీకు తెలియకపోయినా నీకు తెలిసిన ఏ భేదమును లేదు. ప్రతి మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే చనిపోయిన తర్వాత పరలోకానికి చేరతావు. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు సోడా బండి అమ్మినా ఏదమ్మినా ఈ పూట కూటి కోసమే. రేపు అనేది మంది కాదు. చనిపోతే రెండే రెండు. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం చేరతాం. సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదివించుకో. థ్యాంక్ యూ. ఏమన్నా నెల్లూరు పాలెం ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? 5 కిలోమీటర్లు ఇదేనా? ఏమైనా ఉందా తినడానికి? బాగుండానా బాగా చల్లగా ఉంటాయిగా. ఇగో దేవుడి మాటలు చదువుకో, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మన వ్యాపారం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. చనిపోయిన తర్వాత స్వర్గానికి కూడా వెళ్తాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏమన్నా గొర్రెలు పోతాయని కనీసం తొందరగా కూడా లేదేంటి నీకు? ఏంటి గొడ్డలకి కర్ర కాకుండా పైప్ వేసావు, భలే ఉంది. కొత్త ఐడియానా ఇది? అంత బరువు లేదా? ఏ ఊరు మీది? ఎంతమంది పిల్లలు? 3. ఎన్ని ఉన్నాయి మేకలు, గొర్రెలు? గొర్రెలేనా? ఏమన్నా పూతి పిల్లలు ఉన్నాయి అమ్మాయి? పొట్టేలు పిల్లలు ఏం లేవు. ఏమాత్రం సంపాదిస్తావు సంవత్సరానికి? ఏముంటారు వాటికి చాకీరు ఉందిలే, కష్టపడకుండా ఏమవుతుందిలే. కానీ సరే, సంవత్సరానికి ఏమాత్రం వస్తాయి అంటున్నా? ఎంత లైన్గా వచ్చి 3 లక్షలు వస్తుంది. లైన్గా వస్తే 3 లక్షలు అంటే నీకు నెలకి 25,000 పైన పడుతుంది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి లేదా జాబు? చాకీర్ ఉందిలే, చాకీర్ లేకుండా ఎట్లా వస్తాయి? సరే, అన్న చదువుకున్నావా? ఇదిగో పిల్లలతో చదివించుకో. మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు చూడు. ఈ లోకంలో నీకు సంవత్సరానికి 3 లక్షలు వచ్చినా, 100 గొర్రెలు ఉన్నా, నువ్వు చనిపోయిన రోజు నువ్వు వేసుకున్న చొక్కా కూడా రాదు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకొని చనిపోతే పరలోకంలో మనకి మంచి స్థానం ఉంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రైస్తవులారా, సువార్తను ప్రకటించడానికి మీకు సమయం లేదులే. ఆ ఉన్న సమయాన్నన్నా సద్వినియోగం చేసుకోండి. మంచిగా ప్రార్థన చేయండి. ఎవరికైతే బైబిల్స్ ఇస్తున్నామో, ఎవరికైతే పాంప్లెట్స్ ఇస్తున్నామో వాళ్ళందరూ నిజమైన రక్షణలోనికి రావాలి, మారు మనసు పొందాలి, నమ్మి బాప్తిసం పొందాలి, ఆయన సాక్షిగా ఉండాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. ఆ ప్రార్థించే నోటితోటి మళ్ళీ సమస్తం అనేకమైన లోకంలో ఉండే మాట్లాడబాకండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: మూర్ఖపు మాటలు మీ నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము అనుంది. అందుకని మీరు ప్రార్థన చేసే నోటితోటి, ఆ పెదాలతోటి వ్యర్థమైన మాటలు మాట్లాడబాకండి. నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఆయన రాకడ ఎప్పుడొస్తో తెలియదు. ఆ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మంచి బూర శబ్దం వినిపిస్తుంది. ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, తిన్నా, పడుకున్నా, పని చేసుకున్నా, ఆ ప్రార్థనలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ స్వరం వినపడుతుంది. అది ఆ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఆ ప్రార్థన చేసే పెదాలతోటి, నోటితోటి మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు రానివ్వకండి. ఓకే, థ్యాంక్ యూ. ఏం పెద్దయినా నెల్లూరు పాలెం పోవచ్చా? నెల్లూరు పాలెం ఇటేనా? దగ్గరేనా? దగ్గరే. అయ్యా, చదువుకున్నావా ఏమన్నా? అప్పట్లో ఏమన్నా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? అప్పుడు 5 వరకే ప్రైవేట్. 5 అంటే ఇప్పుడు PhD చదివినట్టు. నేను చెప్తా ఇప్పుడే. ఇదిగో దేవుడి మాటలు చదువుకో. అటు కాదులే, ఇటు చదువు. అందరికి ప్రసిద్ధి లార్డు, నా తల్లిదండ్రులతో సమానమైన ప్రియ పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, బాబాయి, నా అక్క చెల్లెళ్ళారా, నా అన్నదమ్ములారా, చదువు వస్తుందండి. చదువు కొద్దిగా 2 లైన్లు చదువు. దయచేసి అందరూ చదవండి. మీ యొక్క అమూల్యమైన సమయాల్ని మీకు ఉపయోగించే ఈ మంచి మాటల కోసం 10 నిమిషాలు కేటాయించండి. ఎక్కడి వారు
అక్కడే శ్రద్ధగా చదవండి. తర్వాత ఇంకంతా చదువుకుంటా నాకు తెలుసు. ఓకే. నాకు మంచి ఇది ఆపేక్ష ఉంది. ఇది చదువు ఈ పై చదువు. అందరితో ఉన్నవారికి కడుపు నింపుతూ చెడు అలవాట్లకు బానిసలుగా మారి నశించిపోతున్న మనుషులను అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించడానికి యేసుక్రీస్తు మార్గంలో నడిపించి దేవుని ఎదుట సాక్ష్యాలుగా నిలబెట్టడానికి మా లక్ష్యం అన్నారు. నాకు సంతోషం. నేను మార్పులు దోగని కాగితం పైన చూసి అలవాటు. మంచిది పెద్ద ఆయన. దేవుడు నమ్ముకో. చెయ్యిస్తావా ఇవ్వవా? చెయ్యవా? ఓకే. ఏం పేరు నీ పేరు? సిద్ధయ్య. చూడు, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయన సర్వమానవాళి పాపం కోసం ఆయన గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. మనం ఏ మేకనో ఏ కోడినో కోసుకుంటే పాపాలు బావు. యేసుక్రీస్తు బ్రెయిన్ కూడా ఉందా నా కాడ? బైబిల్ ఉందా? ఇవ్వంట ఇంకోటి ఉంది. ఇదిగో చదువుకో. ఏమైంది ఖాళీగా ఉంటావు? దేవుడు నిన్ను దీవించును గాక. ఇటు చూడు. ఈ ప్రపంచంలో ఆ బైబుల్ కంటే వాల్యుబుల్ ఇంకేమీ లేదు. అది దైవ గ్రంథము. కొత్త నిబంధన మరియు కీర్తనలు, సామెతలు. అది చదువుకో. సరేనా? సరే. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని అంతా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సంతోషం. చూడు, చనిపోయే లోపు యేసుక్రీస్తు దేవుడని నమ్ముకోవాలా? నమ్ముకొని ఉండా. నమ్ముకో. అయితే బాప్టిజం తీసుకున్నావా? తేలిగ్గా తీసుకుపోయి స్వామి అని నమ్ముకొని ఉండా. తేలిగ్గా తీసుకుపోతున్నావా? బలంగా తీసుకుపోతున్నాం కాదు. నువ్వు నమ్మి బాప్టిజం తీసుకుని ఉండాలా. అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావు. లేదంటే భయంకరమైన నరకం ఉంది లోపల. అది తెలుసుకోవాలా. సరేనా? ప్రార్థన చేసుకో. చదువు నీకు అర్థం అవుతుంది. ఓకే. మంచిది పెద్ద ఆయన. దేవుడు మాటలు చదువుకోండి అమ్మా. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలుంటే చదువుకోండి. మీరేంటి ఆల్రెడీ క్రైస్తవులా? సరే. దేవుడు నమ్ముకోండి, చాలా బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన ఒక కులానికి ఒక మతానికి సర్వమానవాళికి దేవుడు. ఆయన నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని ఒక్కాకి నవ్వులూస్తే ఏమి రాదు, ఆరోగ్యం పాడైపోద్ది. సరేనా? దేవుడు నమ్ముకో, బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏమన్నా ఈ సోమశిల ప్రాజెక్ట్ ఎటు? సోమశిల ప్రాజెక్ట్ ఎటు అంట? సోమశిల ప్రాజెక్ట్ ఆత్మూరు నుంచి పోవాలా? అవునా? లేదంటే పోతే చాలా దూరం అవుతుంది. హైవే పోయి ఆడ పోయి మరిపడి అవుతుంది నుంచి పోవాలా? ఇట్లేదో హైవే ఉందని చెప్పారులే. రోడ్డు బాగుంటుందని వచ్చాం. దూరం అది. అవునా? ఎన్ని కిలోమీటర్లు ఉంటది? ఇటు ఒక 30 పోవాలా, మరి అటు నుంచి ఒక 30 పోవాలా. ఇటు అయితే 40 కిలోమీటర్ ఆత్మూరు నుంచి. ఇటు వెళ్ళండి, బాగుంది రోడ్డు. ఇటైతే ఒక 20 ఎక్కువ. సరేలే. ఇగో దేవుడి మాటలు చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను మర్రిపాటు దాటి పోయినాక బూట్ ఉంటుంది. ఓకే. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఏమన్నా ఏ ఊరు మీదే? కేరళ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెన్నైకి పోతున్నావా? తెలుగు వచ్చా? వచ్చా? తెలుగు చదువుతావా? నీకు యేసుక్రీస్తు తెలుసా? నీకు జీసస్ క్రైస్ట్ తెలుసా? జీసస్ క్రైస్ట్ ఇక ఆయన మాట ఉంటే చదువుకో. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? హలో, ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు? 4 months అయిందా? ఇంట్లో అలిగావా? ఎందుకు? చెన్నైకి పోయి చెన్నై నుండి ఇక్కడికి వచ్చావా? సరే. యేసు ప్రభుని నమ్ముకో. సరేనా? తిన్నావా మరి? హలో, తిన్నావా? డబ్బులు లేవా? ఇగో చూడు, మందు తాగబాకు, అన్నం తిను. సరేనా? ఎందుకు మరి ఎండకు నడిచిపోతున్నావు?
అదే నడితే టైం పాస్ అదే టైం పాస్ టైం పాస్ వద్దు, చోట కూర్చో, ఎక్కడైనా కూర్చొని భోజనం చేసి రెస్ట్ తీసుకో. ఏదైనా చర్చ్ ఉంటే వెళ్ళు దగ్గరలో చర్చ్కి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అమ్మా ఇగో దేవుడు మాటలమ్మా, చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలుంటే చదువుకోండి. యేసుక్రీస్తు అనగానే ఇది నవ్వుతున్నావు. యేసుక్రీస్తు అంటే ఒక కులానికి ఒక మతానికి దేవుడు కాదు, సర్వమానవాళికి ఆయనే పాప విమోచకుడు. ఆయన పాపాన్ని నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. చదువుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. నవ్వుకోబాక, చదువుకో. ఇట్లా సోమశిల ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చా? ఏదో హైవేలో నుంచి ఉందని చెప్పారే. ఓకే, మంచిదన్న, థ్యాంక్ యూ. ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి, మంచి మాటలు. సరేలే, మీరు తీసుకోకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ సత్యాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మంచి దేవుడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏంది రోడ్డు అమ్మంటే చెట్లు ఎందుకు కొడుతున్నారు? రోడ్డు అమ్మంటే చెట్లు ఎందుకు కొడుతున్నారు? మీదేనా పొలం? మీ పొలం అయితే పొలంలో ఉండే కొట్టుకోవాలా, రోడ్డు మీద ఎందుకు కొడతావు? రోడ్డు మీద ఎందుకు కొడతారంట? దేనికి, బొగ్గు కోసమా? ఓకే, పంటకి నీడొస్తే పంట పండట్లేదు. ఓకే, ఏ ఊరు మీది? చదువుకున్నావన్నా? చదువుకున్నావన్నా? ఇక పిల్లలతోటి చదివించుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. చాలా ప్రశాంతమైన దేవుడు. దేవుడు అంటే ఒక కులానికి ఒక మతానికి కాదు, సర్వమానవాళికి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకోవాలి. ఆయనే లోకరక్షకుడు. మనం చనిపోయిన తర్వాత ఆ పరమాత్ముడి దగ్గరికే వెళ్ళాలి. చదువుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొట్టుకోండి, మీ చెట్లు మీరు కొట్టుకోండి. సరే సార్ సార్ ఏ భాయ్ మర్రిపాడు కిదరే? ఒరే భయ్యా మర్రిపాడు కిదరే? మర్రిపాడు इधर आपका तेलुगु आता? ठीक है, ये पढ़िए, बहुत अच्छा है, परमेश्वर का वचन है. यीशु मसीह मालूम है? ईसा अलैहि सलाम, ईसा अलैहि सलाम का वचन है. ये पढ़िए, बहुत अच्छा है. थैंक यू, गॉड ब्लेस यू. కాదు ఏంటి ఇద్దరు కొట్టుకున్నారా ఏంటి? చెరువు పక్కన నడిచి వెళ్తున్నారు? అదే ఇద్దరు కలిసి లేరా? ఒక రట్టు ఒక రిట్టు. అది ఏమని కూడా చూపి. ఏం చేస్తుంటారు మీరు? ఏం పని చేస్తారు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చేపలు ఉన్నాయా ఇప్పుడు? పచ్చి చేపలు అంటే దువ్యాని చేపలు అంటారు అయ్యేనా? ఓకే, చదువుకున్నావన్నా? ఇంట్లో పిల్లలు ఉన్నారా? అది చదివించుకో. అవి యేసుక్రీస్తు మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ప్రైజ్ గాడ్. అయితే చదివించుకో. అది నువ్వు చూడు, ఈ లోకంలో నువ్వు చేపలు పట్టినా కాగితాలు ఏరుకున్నా చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి చేరాలి అంటే యేసు ప్రభు దేవుడు అని మనం ఈ లోకంలో చనిపోకుండా తెలుసుకోవాలి. సరేనా? చదివించుకో, బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. మర్రిపాడు ఇదేనండి. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదిగోండి మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్. ఓకే. ఇది తమ్ముడు ఎగ్జామ్సా? ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఏంటి? ఏం ఎగ్జామ్స్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏంటి మీ ఇద్దరిది సబ్జెక్టు? ఎంపీసీ. ఏ ఊరు మీది? బాగా చదువుతున్నారా? మరి డీసీపీ లేదు నడిచి వెళ్తున్నారు ఏంటి? మంచి తమ్ముడు, ఇవి చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకుంటే దేవుడు మిమ్మల్ని ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడు. తెలుసా మీకు జీసస్ క్రైస్ట్? తెలుసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ యువర్ ఫ్యామిలీస్. మర్రిపాడు అంటే ఇదేనా? ఇంకా ముందు పోవాలనా? మీది ఊరేనా?
ఇవి దేవుడి మాటలో చదువుకోండి, బాగుంటది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. సరే సరే. ఆయన ఎవరో తెలుసుకుంటేనే మనం స్వర్గానికి చేరతాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హలో అన్నా, సోమశిల ప్రాజెక్ట్ ఇటే పోద్దా? సోమశిల ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్గా రావచ్చు, అటు పోతే నీకు డైరెక్ట్ బైపాస్ బాగుంటుందా రోడ్డు? ఇది నుంచి గంగుడు రోడ్డు ఉంటుందా, గంగుడు రోడ్డు తప్పించి ఇంక ముందుకు పోతే హైవే వస్తుంది. హైవే 2 కిలోమీటర్లు పోతే ఇంతే 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ ఉంటుంది. మంచిదన్నా, ఇదిగో చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక. బైబుల్ చిన్న ప్రార్థన చేయమంటారు నీకోసం. సరే, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. కృపకరమా యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా సహోదరుడి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభా. నేను అతని చేతుల్లో మాకు భోజనం పెట్టాడు ప్రభా. అది తినుచుండగానే ప్రభా తేలి కుట్టింది, బాగా బాధపడుతున్నాడు ప్రభా. యేసు నామంలో స్వస్థత కలుగును గాక ప్రభా. ఇదిగో ఈ బిడ్డకి ఎటువంటి విషయం పాకుండా ప్రభా దాన్ని మొత్తాన్ని తీసివేయండి, మీరు సాక్షిగా నిలపండి. ఒక అద్భుతాన్ని చేసి ప్రభా బిడ్డకి నొప్పి నుంచి విడుదల దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, తగ్గిపోద్దులే.